హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ వసంత కిచెన్. ఉగాది స్పెషల్ రెసిపీ నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోయేలా ఉండే నేతి బొబ్బట్లని చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈరోజు మనం చూద్దాం. ఈ నేతి బొబ్బట్లు చేయటానికి మెజరింగ్ కప్పుతో 1 కప్పు శనగపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి 1 గంట సేపు పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇలా నానబెట్టిన పప్పులోని నీళ్లు వంపేసి కుక్కర్లోకి తీసుకుందాం. 2 కప్స్ వాటర్ పోసి 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. పప్పు మెత్తగా ఉడికేలా చూడాలి. పప్పు ఉడికేలోపు మనం పిండిని కలిపి తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదా, 1 కప్ గోధుమ పిండి తీసుకొని పిండిని ఇలా జల్లెడ పట్టాలి చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి సరిపడినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలాగా కలుపుకోవాలి. సాఫ్ట్ చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన పిండికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి రాయాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి పిండి. ఇలా కలిపిన ఈ పిండిని మూత పెట్టేసి 15 నిమిషాలు అలా పక్కన పెట్టాలి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి, పప్పు అనేది బాగా ఉడికింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్ట్రైనర్ పెట్టి ఉడికించిన పప్పుని వేసుకోవాలి. వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేయాలి. ఇలా వదిలేయటం వల్ల పప్పులోని వాటర్ మొత్తం కింద బౌల్లోకి వచ్చేస్తాయి. ఈ పప్పు నీళ్ళని మనం కట్టెచారు రసంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఉడకట్టిన పప్పును వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి, పలుకులు లేకుండా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్ బెల్లం వేసి 1/4 కప్ వాటర్ పోసి బెల్లాన్ని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. ఉండలు లేకుండా బెల్లాన్ని ఉడికించాలి ఇలా. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను కూడా పోసి 1 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేశాక ఈ పూర్ణం అనేది పాన్కి అతుక్కోకుండా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేయటం వల్ల పాన్కి అతుక్కోకుండా ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ మిశ్రమం మారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, మనం ఇలా ముందుగా పిండిని కలిపి పెట్టడం వల్ల పిండి నాని సాఫ్ట్గా అయ్యింది. మనం పూర్ణాన్ని ఏ సైజులో చేసామో ఈ పిండిని కూడా అదే విధంగా ఆ సైజులో ఉండలుగా చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద ట్రై చేయండి, లేదా నాలాగా ఇలా కవర్ మీద నెయ్యి రాసి ముద్దని పెట్టి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు పూర్ణం ఉండను కూడా తీసుకొని బాగా క్లోజ్ చేయండి. పూర్ణం అనేది బయటికి రాకుండా అన్ని సైడ్లు ఇలా క్లోజ్ చేయండి. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటూ తిప్పుకుందాం. మరొక కవర్కి నెయ్యి రాసి ఇలా క్లోజ్ చేసి మళ్ళీ దాన్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు పూరీ కర్రతో ఇలాగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని సైడ్లు తిప్పుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలా ఒత్తుకోవాలి. ఇలా చేసిన బొబ్బట్లను కాల్చటానికి ప్యాన్ మీద నెయ్యి రాసుకొని బొబ్బట్టుని వేసుకొని 5 to 10 సెకండ్ కాల్చుకోవాలి నెయ్యి వేసి.
ఇప్పుడు సెకండ్ వైపు కూడా తిప్పి నెయ్యి రాసి కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ నెయ్యిని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ కాల్చుకోవాలి. ఇక్కడ నెయ్యిని మీరు ఇంకా బాగా కూడా అప్లై చేయొచ్చు. నేను చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువగా కూడా వేసి కాల్చుకోవచ్చు. ఈ నేతి బొబ్బట్లకి నెయ్యి ఎంత ఎక్కువ యూస్ చేస్తే అంత రుచిగా ఉంటుంది. ఇలాగే మిగిలిన బొబ్బట్లను కూడా కాల్చి ఇలా తీసుకోవాలి. కమ్మగా నోరూరించే, నోట్లో కరిగిపోయే నేతి బొబ్బట్లు తయారైపోయాయి. ఏ పండగకైనా ఏ ఫంక్షన్కైనా సింపుల్గా ఇలా బొబ్బట్లు చేసి పెట్టండి, అందరూ ఇష్టంగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఉగాది ఫెస్టివల్ రోజున మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.